మీ పేరమ్మా? నా పేరు సమీనా. ఏంటమ్మా సమస్య ఏంటి? ఎందుకు వచ్చారు ప్రజాభవన్కి? నాకు భూమి కావాలి. నా భూమి ఉంది, మా తాత భూమి నుంచి మా నాన్నకు వచ్చింది, నాన్న నుంచి మా మమ్మీకి వచ్చింది. అందరు చనిపోయారు. ఇప్పుడు 1 ఎకరం భూమి ఉంది అక్కడ. నాకు ల్యాండ్ కడిగి రానిస్తలేరు. సర్పంచ్, ఎంపీటీసీ, టీఆర్ఎస్. మాది నార్కట్పల్లి జిల్లా వస్తుంది. ఊర్లో అమనబోల్ ఊరు, మండలం నార్కట్పల్లి. అయినా మాకు భూమి కానిస్తలేరు, మాకు ఊర్లో రానిస్తలేరు, దౌర్జన్యం చేస్తున్నారు మాకు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు అక్కడ ఎమ్మెల్యే? ఎవరు మాకు అంత ఐడియా లేదు. సర్పంచ్, ఎంపీటీసీ అయితే అక్కడ ఉన్నారు ఊర్లో. వాళ్ళు మాకు రానిస్తలేరు. మేము మండల ఆఫీస్కి పోయినా వాళ్ళకు కంప్లైంట్ పెడుతున్నారు, వద్దు వీళ్ళకి రానియొద్దు, ముస్లిం వాళ్ళు వద్దు. ఎందుకు వీళ్ళు అంటే మేము ముస్లిం వాళ్ళు మనుషులం కాదా? మాకు ఏమన్నా గుండె లేదా? మరి మాకు భూమి ఉండకుంటే మేము ఎట్లా బతకాలి? నాకు మొగళ్ళు లేరు, 4 పిల్లలు ఉన్నారు, నేను ఒక్కదాన్ని చదువుకుంటున్నాను. నేను ఎంత కష్టపడి నేను చదువుకుంటున్నా. 2 ఎకరాలన్నర భూమి ఉండే. 2 ఎకరాలన్నర భూమిలో మా చెల్లెళ్ళ అందరికీ పోయింది. మా మమ్మీ నాతోటి ఉండేది, మా మమ్మీ తోటి నేను ఉండేది. మా మమ్మీ చనిపోయింది. తర్వాత మా మమ్మీ అన్నది, ఆ భూమి నీకు వస్తుందమ్మా, నువ్వు ఏం టెన్షన్ పడకు, నేను చచ్చిపోతే నువ్వు నీ పేరు మీద చేయించుకో అంటే నేను చేయించుకోనికి వెళ్ళినా కానీ నాకు చేయించుకొని ఇస్తలేరు, దౌర్జన్యం చేస్తున్నారు. అసలు సర్పంచ్ వాళ్ళు మీ భూమిని లాక్కున్నారా? లాక్కున్నారు వాళ్ళు. అప్పుడు మాకు అది ఏమంటారు, రైతు బంధు భూమి వచ్చింది మాకు. అప్పుడు అమౌంట్ పడ్డదా ఆ భూమికి? పడ్డది, అమౌంట్ పడ్డది, అన్నీ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఆపేశారు. మా మమ్మీ చనిపోయినాక 2 సంవత్సరాల నుంచి మా మమ్మీ కోవిడ్ అయి చనిపోయింది. అప్పటి నుంచి మాకు భూమి కాడికి రానిస్తలేరు. నాకు ఆపరేషన్ అయింది. అక్కడ ఆపరేషన్ అయిన 15 రోజులకే నేను పోయినా. నా కుట్లు ఆరలేదు, అట్లనే పోయినా నా భూమి గురించి కొట్లాడడానికి. పోతే కూడా మాకు రానిస్తలేరు. మీరు ఎందుకు వస్తున్నారు? మీకు ఏముంది? మీ మమ్మీ లేదు, మీ నాన్న లేడు అంటే మాకు భూమి వద్దా సార్? అట్లా మాకు భూమి కావాలి. వాళ్ళకేం సంబంధం ఆ భూమి మీద మీకు? ఆ భూమికి వాళ్ళు ఏంటంటే రోడ్డు మీద ఉంది ల్యాండ్, రోడ్డు మీద ఉంది కాబట్టి ఆ ల్యాండ్ కాడికి రానిస్తలేరు. ఈ ల్యాండ్ పేపర్లు ఉన్నాయా మరి? ఇప్పుడే లోపల పెట్టేసి వచ్చినా నేను. పాస్బుక్ ఉంది. ఉంది సార్. పహానిలో ఆ భూమి పేరు ఉందా? పహానిలో ఉంది. అన్నిట్లో మాకు భూమి పేరు అన్నిట్లో ఉంది. ఇగో పాస్బుక్ కూడా ఉంది మాకు. మా మమ్మీ పేరు మీద పాస్బుక్ ఉంది. మాకు ల్యాండ్ కానికి రానిస్తలేరు. మరి మేము ఏం చేసుకొని బతకాలి? అమీనా బేగం భూమి ఇది. నా పేరు మీదకి రావాలి. నేను అలా పెద్ద కూతుర్ని. మేము 5గురం అక్క చెల్లెలం. అందరికి వచ్చింది. అప్పుడు మా మమ్మీ నాతో ఉంటే నేను చనిపోయినాక మీరు తీసుకోండి అన్నది. ఇప్పుడు నాకు భూమి కావాలి. కలిసారా మరి? ఇదంతా వాళ్ళు వేరే వాళ్ళు మా భూమిని కబ్జా చేస్తున్నారు సార్ అని కలెక్టర్ కలిసి పోయినా. మండల ఆఫీస్కి పోతే ఆయన కూడా ఉల్టా మాట్లాడుతుండు. ఏంది, ఏం కావాలి, ఎందుకు వచ్చిర్రు, చూసుకో తర్వాత చేద్దామంటే. మేము 2 సంవత్సరాలు తిరిగినా సార్. నేను ఇక్కడ నేను పని చేసుకొని పిల్లలకు సాదాలా, అక్కడ తిరగాల? ఆయనకు భర్త కూడా లేదు. అవును మా చెల్లె అంటే కాకపోతే కాలకు పెద్ద అయితే ఆమె భర్త కూడా లేదు ఆమెకి. ఆమె ఒకదానే కష్టం చేసుకుని చిన్న పిల్లలు తీసుకుని ఉంటుంది. మొగలు ఇవ్వలేరు. ఆమె అన్నలు కూడా లేరు, నాయన కూడా లేరు. ఆడలకు చూసి ఇట్లా చేస్తున్నారు సార్. మళ్ళీ ఎట్లా చదువుకుంటారు? గవర్నమెంట్ స్కూల్లో నా అమ్మాయి ఇప్పుడు 13 ఇయర్స్ ఉంటుంది, పెద్ద అమ్మాయి. ఆమెకి ఇష్టపెట్టి నేను ఊరు తిరిగి వస్తున్నా రోజు. రానిస్తలేరు. ఇప్పుడు మొన్న ఫోన్ చేసినా నేను. ఫోన్ చేస్తే ఏమంటుండు, 1 వారం తర్వాత ఫోన్ చేయంటుండు. 2 సంవత్సరాలు తిరిగినాక వారం తర్వాత ఫోన్ చేయంటే ప్రజా మీది నుంచి నువ్వు దిగిపోతావు. అప్పుడు నేనేం చేయాలి? ఎవరికి అడగాలి? లోపల కలిసి ఏం చెప్పారు మరి? లోపల ఫామ్ అప్లికేషన్ పెట్టినా నేను సార్కి. అది నాకు ఫామ్ వస్తే, నాకు కాల్ వస్తే నేను వెళ్తా ఊరికి. నాకు భూమి నా పేరు మీద కావాలి. కలెక్టర్ని కలవండి మరి. కలెక్టర్ని కలవండి. కలెక్టర్ సార్ ఎక్కడ ఉంటారో మాకు తెలియదు. మేము లేడీస్ ఎక్కడని తిరగాలి? ఇప్పుడు ఇక్కడ ప్రజా దర్బార్ అంటే ఇక్కడ వచ్చినాం దోలాడుకుంటా. మాకు ఇక్కడి నుంచే మాకు న్యాయం దొరకాలి. మేము ఆడవాళ్ళం ఎక్కడెక్కడ పోవాలి? మాకు ఏం ఎరకలే. మాకు చదువుకి కూడా ఏం రాదు. సర్పంచ్ ఏ పార్టీ అండి? వాళ్ళు ఏమైనా పార్టీ? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే దౌర్జన్యం చేస్తున్నారు. కానీ మాకు ఇప్పుడు ఊర్లో మాకు అసలు అడుగు పెడితే ఆ ముస్లిం వాళ్ళు వచ్చిర్రు అంటే, తుర్కోళ్ళు వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు అంటే, తుర్కోళ్ళు మనుషులు గారా? తుర్కోడు చెయ్యంతే కొలువు భూమి ఇచ్చారా గవర్నమెంట్ అప్పుడు మాకు? మా తాత తుర్కోడు కాడా, మా నాన్న తుర్కోడు కాడా భూమి ఇచ్చినప్పుడు? ఇప్పుడు ఎందుకు తుర్కోళ్ళకి మీకు అభ్యంతరం అవుతుంది? లేదు. అప్పుడు మా నాన్న
అమ్ముకున్నాడు. ఇప్పుడు అమ్ముకున్నాడని పేరు పెట్టిర్రు, అట్లా కూడా అమ్ముకోలేదు. అది కూడా గుంజుకున్నారు, మా కాడి నుంచి ఇల్లు కూడా గుంజుకున్నారు. మేము ఊర్లో ఉండి ఏమన్నా బతుకుదామంటే కూడా మేము ఎక్కడ బతకాలి మరి? మాకు న్యాయం గారు సార్ అంతే, మాకు అదే ఉంది. డబుల్ బెడ్రూమ్ సమస్య మేము అప్లై చేసి 2016లో అప్లై చేసాము. 2016లో అప్లై చేసాము, కలెక్టర్కి తిరిగినాను. 4 times వెరిఫికేషన్ అయ్యింది సార్. 4 times వెరిఫికేషన్ అయ్యింది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ సిస్టంలో మా నేమ్ ఉంది, కానీ మాకు డ్రాలో ఇల్లు రాలేదు. 15 years నుంచి కిరాయికుంటున్నాము. మా హస్బెండ్ వికలాంగులు. రేవంత్ రెడ్డి సార్ అయినా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. చాలా కష్టంలో ఉన్నాను అనమాట. నా పాపకు యాక్సిడెంట్ అయింది, అసలు బతకలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ పెట్టాను నేను, ఆల్రెడీ నాకు మెసేజ్ వచ్చింది. ఇక్కడ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ వచ్చింది. ఇక్కడ వెళ్ళి అడిగాను, కాల్ వస్తుందమ్మా అని చెప్పారు. రేవంత్ రెడ్డి सर कॉल करके हमको घर देना बोल के मैं यही चाह रहे। हम बहुत गरीब है, जो टीआरएस से करे थे वो जाति घर वालों को घर आ रहा, ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తున్నాయి అనమాట, లేని వాళ్ళకి ఇల్లు రావాలని నేను కోరుకుంటున్నాను అనమాట. 2016లో అప్లై చేశాను. కొంచెం చూడండి సార్. ఇంకా రేషన్ కార్డు కూడా నాకు లేదనమాట 10 years నుంచి. రేషన్ కార్డు అప్లికేషన్ కూడా పెట్టాను, మెసేజ్ వచ్చింది, అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్.